ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్ తో వచ్చేసాను. అయితే వీడియో చూసే ముందు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ లింక్ ని షేర్ చేయండి. ఓకే, ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏంటంటే అట్రాక్షన్ అండ్ రిపల్షన్. ఓకే, సో మనం మన లైఫ్ లో దేనికి అట్రాక్ట్ అవ్వాలి, దేనికి రిపల్స్ అవ్వాలి అనే విషయాన్ని నేర్చుకోవడానికి వచ్చేసాం. అయితే దాన్ని నేను దేనికొక దానికి కనెక్ట్ చేస్తానని మీరు ఆల్రెడీ అనుకుని ఉంటారు కదా. సో ఈ రోజు నేను కనెక్ట్ చేసే టాపిక్ మ్యాగ్నెటిజం. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాగ్నెటిజం అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, రెడీ? నాకు తెలిసి మీ అందరికి మ్యాగ్నెట్స్ అంటే తెలుసుంటాయి, చాలా ఇష్టం కూడా. ఎందుకంటే మ్యాగ్నెట్స్ మీరు చూసినట్లయితే అదేంటి మ్యాగ్నెట్ అంటే ఇట్ ఈస్ అనే సబ్స్టెన్స్ ఆర్ ఇట్ ఈస్ అనే ఆబ్జెక్ట్ కదా. సో దాని ప్రాపర్టీ ఏంటి? ఇట్ విల్ అట్రాక్ట్ ది ఐరన్ పీసెస్ అండ్ ఇట్ అలాయ్స్. అవునా? అంటే ఆ మ్యాగ్నెటిక్ అనేది ఏం చేస్తుంది? ఐరన్ ని గాని, ఐరన్ తో తయారైన ఆబ్జెక్ట్స్ ని గాని అట్రాక్ట్ చేస్తుంది. అది దాని ప్రాపర్టీ. సో ఆడుకోవడానికి కూడా మనకి ఐరన్స్ చాలాగా బాగుంటాయి కాబట్టి చాలా మంది పిల్లలకి మ్యాగ్నెట్ అంటే ఇష్టం. అవునా? సో మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ which attract the iron pieces and it alloys. ఓకే, నేను మీకు ఈసారి నోట్స్ కూడా ఇచ్చేస్తాను, మీరు ఏం ప్రాబ్లం పడద్దు. ఓకే, అయితే మ్యాగ్నెటిజం అంటే ఏంటంటే ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్. ఓకే, ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాగ్నెటిజం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ కి ప్రాపర్టీ ఉంది కదా, అట్రాక్షన్ చేసే ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీనే మ్యాగ్నెటిజం అని అంటారన్నమాట. అయితే మ్యాగ్నెట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. Magnets are the two types, natural magnets and artificial magnets. Okay, so natural magnets ante malli manaku telisinatle it was prepared by naturally. Okay, and artificial magnets ante the magnets which was prepared by man. Okay, man prepare చేసుకునేవి artificial magnets and own గా natural లో దొరికేవి natural magnets. ఓకే, సో ఒకసారి natural magnets, artificial magnets అంటే ఏంటో నోట్స్ రాసుకుందరు. ఎంఎస్ చూసి నోట్స్ రాసుకోండి. అయితే నేచురల్ మ్యాగ్నెట్స్ అంటే ఎలా ఇన్వెన్షన్ చేశారో ఒక్కసారి చూద్దాము. చిన్న స్టోరీ. యాక్చువల్ గా మీకు తెలుసా, నేచురల్ మ్యాగ్నెట్స్ ని ఎవరో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు లేదా పెద్ద సైంటిస్ట్ లో కనుక్కోలేదు. ఒక షెపర్డ్ అంటే గొర్రెల కాపరి మ్యాగ్నెట్ ని, నేచురల్ మ్యాగ్నెట్ ని కనుక్కోవడం జరిగిందన్నమాట. ఎలా అంటే అతను గొర్రెల కాపరి కదా, సో ఆ గొర్రెల్ని అడవికి పొలాలకి తీసుకువెళ్తుంటారు కదా, అందుకని చెప్పేసి అతను ఒక స్టిక్ అనేది తయారు చేసుకున్నాడు అనమాట. ఆ స్టిక్ కి అంబ్రిల్లాకి కింద ఎలా అయితే చిన్న కర్వ్ ఉంటుందో ఆ స్టిక్ కూడా అలా ఒక చిన్న కర్వ్ అనేది ఉంటది, ఇలా ఉంపులా ఇలా కర్వ్ ఉంటది. సో దాన్ని ఎందుకంటే ఎక్కడైనా లీవ్స్ గట్ట కనిపించే అనుకోండి చెట్టుకి, ఆ లీవ్స్ ని ఇలా కిందకి తీస్తే గోట్స్ తినడానికి ఈజీగా ఉంటది కదా, అందుకని చెప్పేసి దాన్ని యూజ్ చేసేవాడు అనమాట. అలా గోట్స్ వాటిని తినడానికి ఈజీగా ఉంటదని అలా ఆ కర్రకి కిందన ఐరన్ తో ఇలా ఉండడం వల్ల, అలాగే దాన్ని ఒకసారి ఏమో చాలా కింద ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఒకసారి ఆ ఐరన్ కి ఒక స్టోన్ అంటుకుందంట. అతను చూసాడంట, ఇదేంటి ఇక్కడ దీనికి రాయి అంటుకుంటుంది ఏంటా అని. సో రాళ్ళు యాక్చువల్ గా అంటుకోవు కదా, బట్ ఇదేంటి రాయి అంటేసుకుంటుంది అని అతను చాలా ఆశ్చర్యంగా చూడడం జరిగింది. సో తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒక మ్యాగ్నెట్ అని చెప్పేసి తెలిసింది. సో ఆ గొర్రెల కాపరి పేరు మాగ్నస్ మాట. అందుకు ఆ విధంగాన మ్యాగ్నెటిక్స్ కి ఆ పేరు కూడా వచ్చింది. అయితే ఈ మ్యాగ్నెట్స్ అనేది ఒక లోడ్ స్టోన్స్ మాట, అంటే అవి బరువైన రాళ్లు. సో అది ఒక టైప్ ఆఫ్ లోడ్ స్టోన్, వాటినే మనం నేచురల్ మ్యాగ్నెట్స్ అని అంటాం. అండ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటే మనకి మనం ప్రిపేర్ చేసుకునేవి. అవునా? సో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. వాటి ఇమేజెస్ ఒకసారి పిక్చర్ లో చూసాం. మ్యాన్మేడ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ మెయిన్లీ 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బార్ మ్యాగ్నెట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిలిండ్రికల్ మ్యాగ్నెట్, థర్డ్ వన్ వచ్చేసి హార్షూ మ్యాగ్నెట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పెరికల్ మ్యాగ్నెట్. ఇందులో మనం ఎక్కువగా థర్డ్ వన్ అయిన హార్షూ మ్యాగ్నెట్ ని ఎక్కువగా చాలా ఎక్స్పెరిమెంట్స్ లో గట్రా యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఈ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిజమ్స్ రావాలి. సో ఇది మ్యాగ్నెటిక్స్ అంటే ఏంటి, వాటిలో ఉన్న టైప్స్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని మనం చూద్దాం. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏంటి? స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లుగానా ఇట్ విల్ అట్రాక్ట్ ది ఐరన్ సబ్స్టెన్సెస్ కదా, ఐరన్. కాబట్టి నా దగ్గర నేను ఒక స్కేల్ తీసుకున్నాను, ఇది ఐరన్ ది. నాకు దొరికిన ఒక చిన్న మ్యాగ్నెటిక్ కూడా తీసుకున్నాను.
చూడండి ఇది ఐరన్ స్కేల్. ఏం చెప్పాను నేను స్టార్టింగే, ఈ మ్యాగ్నెటిక్ ఐరన్ కి ఏమవుతుంది అన్నాను, అట్రాక్ట్ అవుతుంది. నేను ఇంకా దగ్గరికి తీసుకునే వెళ్ళలేదు, బట్ అది దానికి అట్రాక్ట్ అయ్యింది. సో అలాగే నా దగ్గర ఒక ప్లాస్టిక్ స్కేల్ తెచ్చాను నేను. దీనికి కూడా ఈ మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవుతుందేమో చూద్దాం ఒకసారి, మేబీ. సో చూడండి ఒకసారి ఇది అట్రాక్ట్ అవుతుందా లేదు. నేను గానీ వదిలేస్తే ఈ స్కేల్ గానీ ఈ మ్యాగ్నెటిక్ గానీ పడిపోతుంది. ఎంత ట్రై చేసినా అది అట్రాక్ట్ అవ్వట్లేదు. సో మ్యాగ్నెటిక్ కి ఉన్న ప్రాపర్టీ ముందు మనం ఏం చెప్పుకున్నాము, ఇట్ విల్ అట్రాక్ట్ ది ఐరన్ అండ్ ఇట్ అలాయ్స్ అనుకున్నాం. సో దీన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటో ఒక్క క్షణం ఆలోచించేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు, మన లైఫ్ లో కూడా మనకి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే మనం అన్నిటికీ కూడా అట్రాక్ట్ అయిపోకూడదు మాట. దేనికి అట్రాక్ట్ అవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో అది మంచి విషయం అయి ఉండి అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటేనే దానికి మాత్రమే మనం అట్రాక్ట్ అవ్వాలి. సో అది మేబీ మూవీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్ విషయం అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ విషయం అవ్వచ్చు. ఏదైనా సరే మనం దానికి అట్రాక్ట్ అయ్యేటప్పుడు అది తప్పకుండా మంచి విషయం అయి ఉండాలి. అందుకే మన పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, మీకు విషయం చాలా వీడియోస్ లో చెప్పాను, ఎప్పుడు మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి, మంచి వాళ్ళతోనే ఉండండి అని. ఎందుకంటే అది మన లైఫ్ కి చాలా యూజ్ అవుతుంది. మీరు ఎంత ట్రై చేయండి, అది ప్లాస్టిక్ కి అట్రాక్ట్ అవ్విందా? ఐరన్ ప్లాస్టిక్ కి మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవ్వలేదు. అలాగా మీ లైఫ్ కూడా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ లో ఎంత స్ట్రాంగ్ గా అయితే ఉందో మీరు కూడా మీ అట్రాక్షన్ లో అంత స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అది మీరు దేనికైతే మీరు అట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారో దానికి మాత్రమే అది కన్ఫర్మ్ గా మంచిదై ఉండాలి. అది చెడ్డదైతే మాత్రం మీరు దానికి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంత ట్రై చేసినా, సిచ్యువేషన్స్ మిమ్మల్ని డిమాండ్ చేసినా మీరు మాత్రం అది బ్యాడ్ అయితే దానికి అట్రాక్ట్ అవ్వకూడదు. అలా మ్యాగ్నెటిక్ లాగా అంత స్ట్రాంగ్ గా మీ యొక్క క్యారెక్టర్ అనేది ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు మ్యాగ్నెటిక్ ఉన్న ఇంకొక ప్రాపర్టీ చూసేద్దాము. అదేంటంటే ఎవ్రీ మ్యాగ్నెటిక్ హ్యావ్ ద 2 poles. ఓకే, సో ప్రతి మ్యాగ్నెటిక్ కి కూడా 2 poles ఉంటాయన్నమాట. అంటే మన లైఫ్ లో కూడా ప్రతి మనిషి లైఫ్ లోని 2 విషయాలు తప్పకుండా ఉంటాయి. అది హ్యాపీనెస్, సాడ్నెస్. మీరు ఎవరిని తీసుకోండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి లైఫ్ లో హ్యాపీనెస్, సాడ్నెస్ ఎలా ఉంటాయో మ్యాగ్నెటిక్ కి కూడా ఎవ్రీ మ్యాగ్నెటిక్ హ్యావ్ ద 2 poles. దట్ ఈస్ ద సౌత్ పోల్ అండ్ ద నార్త్ పోల్. 2 poles అనేవి ఉంటాయి, సౌత్ అండ్ నార్త్ మాట. అయితే మనకి బార్ మ్యాగ్నెటిక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మేబీ ఇది ఒక మ్యాగ్నెటిక్ అనుకుందాము. సో దిస్ ఈస్ ద సౌత్ పోల్ అండ్ దిస్ ఈస్ ద నార్త్ పోల్. ఈ మ్యాగ్నెటిక్ ని నేను ఏం చేశాను, 2 parts గా బ్రేక్ చేశాను. బ్రేక్ చేసినప్పుడు ఇదొక పార్ట్ కదా, ఇదొక మ్యాగ్నెటిక్ అయిపోయింది, ఇదొక మ్యాగ్నెటిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ కి ఎన్ని పోల్స్ ఉంటాయి, ఈ మ్యాగ్నెటిక్ కి ఎన్ని పోల్స్ ఉంటాయి? మేబీ మీలో కొంతమంది 1 అనొచ్చు, కొంతమంది 2 అనొచ్చు. బట్ ఎవరైతే 2 అని చెప్పారో వాళ్ళ ఆన్సర్ రైట్. ఎందుకంటే ఏం చెప్పాను, మ్యాగ్నెటిక్ కి ఎన్ని పోల్స్ ఉంటాయని చెప్పాను, 2 పోల్స్ ఉంటాయని చెప్పాను. అవునా? అది బ్రేక్ అయిపోయినంత మాత్రాన దాని పోల్స్ తగ్గిపోతాయా? తగ్గవు కదా. సో అది బ్రేక్ అయినా కూడా మీరు ఎన్ని చిన్న పీసెస్ గా కట్ చేసేసినా మ్యాగ్నెటిక్ కి ఎప్పుడు 2 poles అనేవి కన్ఫర్మ్ గా ఉంటాయి. సపోజ్ దీన్ని నేను 2 parts గా చేసినప్పుడు ఇది నార్త్ పోల్ అవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది, మళ్ళీ ఇది నార్త్ పోల్ అవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది. అలాగే నేను 3 parts గా చేశాను అనుకోండి, నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్. మీరు ఎన్ని పీసెస్ గా కట్ చేసినా దానికి ఉన్న పోల్స్ అనేవి తగ్గిపోవు కదా. అలాగే మన లైఫ్ లో కూడా హ్యాపీనెస్, సాడ్నెస్ అనేది ఉంటుంది కదా. ఆ సాడ్నెస్ వచ్చేటప్పుడు గానీ లేదా హ్యాపీనెస్ వచ్చేటప్పుడు గానీ అబ్బా నా టైం ని హ్యాపీనెస్ లోనే నేను ఆపేసుకోవాలి అనుకుంటే అది జరగదు. అలాగే సాడ్ జరిగినప్పుడు కూడా మనం బాధ ఎక్కువగా పడిపోకూడదు. సాడ్ అంటే ఏంటి, మీ లైఫ్ లో జనరల్ గా ఎగ్జామ్ లో మార్క్స్ బాగా రాలేదనో, ఎంత చదువుతున్నా ఆ సబ్జెక్ట్ రాలేదనో మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ విషయాన్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని నేర్చుకోవాలని ట్రై చేశారనుకోండి, తప్పకుండా మీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఫ్రూట్ఫుల్నెస్ తెలుస్తుంది. కాబట్టి మీరు అందులో మంచి మార్క్స్ తోనే అచీవ్ అవుతారు. సో అప్పుడు మీకు మళ్ళీ హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో సాడ్నెస్, హ్యాపీనెస్ ఈ రెండు ఒక కాయిన్ కి 2 sides లాంటి మాట. ఒకసారి హ్యాపీనెస్ వస్తే సాడ్నెస్ వస్తుంది, సాడ్నెస్ తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. అలా మన లైఫ్ లో సాడ్, హ్యాపీనెస్ అనేవి కన్ఫర్మ్ గా ఉంటాయి. సో సాడ్ జరిగినప్పుడు బాధపడిపోయి, హ్యాపీనెస్ ఉన్నప్పుడు మనల్ని పట్టలేనంత హ్యాపీనెస్ ని కూడా చూపించకూడదు. దేనికైనా కూడా ఒక ఎమోషనల్ లెవెల్ ని కంట్రోల్ లో చేసుకోవాలి. సో 2 poles ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు 2 poles ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ 2 poles కి చిన్న
సపోజ్ నేను ఒక చిన్న మ్యాగ్నెటిక్స్ తీసుకున్నాను, దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది, దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ 2 పోల్స్ ని దగ్గరికి తీసుకొస్తున్నాను, ఈ 2 మ్యాగ్నెటిక్స్ ని. చూడండి, నేను ఇంకా ఇలా తీసుకురాకముందే ఈ 2 అట్రాక్ట్ అయిపోయాయి. ఓకే, సో ఇదే మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తున్నాను. నేను డైరెక్షన్ చేంజ్ చేశాను, చేంజ్ చేసి మళ్ళీ దగ్గరికి తెస్తున్నాను. నేను ఎంత ట్రై చేస్తున్నా ఈ 2 అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే మ్యాగ్నెటిక్స్ కి ఉన్న 2 పోల్స్ లోని సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అంటే సేమ్ పోల్స్ డస్ నాట్ అట్రాక్ట్. ఓకే, 2 సేమ్ పోల్ అయితే అవి అట్రాక్ట్ అవ్వవు. చూడండి, ఈ 2 సేమ్ పోల్స్ కాబట్టి ఎంత ట్రై చేసినా అట్రాక్ట్ అవ్వట్లేదు. ఆపోజిట్ పోల్స్ అంటే సౌత్ పోల్ నార్త్ పోల్ సౌత్ పోల్ విల్ అట్రాక్ట్. సో సౌత్ అండ్ నార్త్ పోల్ అనుకోండి, సో వెంటనే అట్రాక్ట్ అయిపోతుంది. చూసారా, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే అది దాని ప్రాపర్టీ ఏంటో ఆ ప్రాపర్టీ మీద చాలా స్టాండర్డ్ గా నిలబడి ఉంది మాట. అది దేనికి అట్రాక్ట్ అవ్వాలనుకుందో దానికే అట్రాక్ట్ అవుతుంది. ఈవెన్ మీరు 2 ఒకేసారి కింద పడేసినా కూడా ఆ 2 సో సేమ్ అయ్యే అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఏ ప్రాపర్టీ మీద అయితే స్టాండర్డ్ గా నిలబడి ఉందో మీరు కూడా మీ క్యారెక్టర్ విషయంలో అంతే స్టాండర్డ్ గా ఉండాలి. దేనికి అట్రాక్ట్ అవ్వాలో దానికి మాత్రమే అట్రాక్ట్ అవ్వాలి. మీకు బ్యాడ్ విషయాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని చూసినా కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండి ఆ బ్యాడ్ కి అట్రాక్ట్ అవ్వకుండా దాన్ని రిపల్స్ చేసుకుంటూ మీ లైఫ్ లోని ముందుకి వెళ్ళాలన్నమాట. అప్పుడే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఉండాల్సిన స్ట్రాంగ్నెస్ ఎవరి లాంటిది ఉండాలి? మ్యాగ్నెట్ లాంటిది అయి ఉండాలి. అయితే అది మంచిది అయి ఉండాలి. సో మ్యాగ్నెటిక్ లాంటిది మీ లైఫ్ లో మంచిదంటే ఏమై ఉండాలి? మంచిది మాత్రమే అట్రాక్ట్ అవ్వాలి. చెడు నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి. ఓకే, సో అది మ్యాగ్నెటిక్స్ నుంచి మనం చెప్పుకునే నీతి. సో దిస్ ఈస్ ద టుడే క్లాస్. ఓకే చిల్డ్రన్, నేను మీకు నోట్స్ కూడా ఇచ్చేస్తాను, రాసేసుకోండి. బై బాయ్.